తదుపరి ధనస్సు రాశి. ఈ రాశి వారికి దూర ప్రాంతాల నుంచి, దూరపు బంధువుల నుంచి, మిత్రుల దగ్గర నుంచి శుభవార్తలు వినపడతాయి. అయితే ఆకస్మిక ధనప్రాప్తి ఉంది. మీ యొక్క రంగంలో ఉన్నవాళ్ళు, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా మీ యొక్క పేరు ప్రఖ్యాతలు, మీ యొక్క టాలెంటు అందరికీ తెలిసి వచ్చి, మీ విలువ తెలిసి వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఆర్థిక పరిస్థితి అనుకూలించి ఎటువంటి ఖర్చునైనా తట్టుకునే అవకాశం మీకు ఏర్పడుతుంది. మనోధైర్యము, మానసిక స్థైర్యము ఏర్పడుతుంది. కీలకమైన నిర్ణయాలకు మీరు అస్సలు వెనకాడకండి. ధైర్యంగా మీరు నిర్ణయాలు తీసుకోండి. అయితే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. తాత్కాలిక ఉద్యోగస్తులకు పర్మనెంట్ అయ్యే అవకాశం గోచరిస్తోంది. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందపడతారు. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. విడిపోయిన భార్యాభర్తలు కలిసే అవకాశం గోచరిస్తోంది. ఇంట్లో అన్యోన్యమైన వాతావరణం గోచరిస్తోంది. ధార్మికవేత్తల యొక్క సలహాలు తీసుకున్నట్టయితే కనుక మంచి ఉపయోగం కలిగే అవకాశం ఉంది. విలువైన వస్తువులను సేకరిస్తారు. భూమి, గృహము, వాహనము, బంగారము కొనుక్కునే అవకాశం కూడా కనపడుతోంది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు అసాధ్యం అని అనుకుని మీరు వదిలేసిన వాటిని అవి మీకు లాభాలు తెచ్చిపెట్టే దిశగా ఈరోజు కనపడుతోంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. అయినప్పటికీ పేరు ప్రఖ్యాతలు పొందుతారు. మీ పై అధికారులకు మీ మీద ఒక నమ్మకము, మంచి పేరు ఏర్పడుతుంది. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి కూడా కష్టానికి తగిన ఫలితాన్ని మీరు పొందే అవకాశం కనపడుతోంది. విద్యార్థులు ఆశించినంత మేరకు ఫలితాలు పొందుతారు. విదేశాలు వెళ్లే అవకాశాలు మీకు సక్సెస్ అవుతాయి. మహిళలకు కుటుంబ సభ్యులతో మరింత సఖ్యత, ప్రేమానురాగాలు ఏర్పడుతుంది. కుటుంబ వాతావరణం అన్యోన్యంగా ఉంటుంది. మీకు అనుకూలమైన రంగులు ఆకుపచ్చ రంగు, గోధుమ రంగు, బంగారు వర్ణ రంగు. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగు ఎరుపు రంగు, నలుపు రంగు. ఈ రంగు వస్త్రాలను మీరు ధరించకండి. ఎందుకు అంటే ప్రతికూలమైన ఫలితాలు పొందుతారు కాబట్టి ముఖ్యమైన పని కోసం వెళ్ళేటప్పుడు ఈ రంగు వస్త్రాలను అవాయిడ్ చేయండి. మీకు చెప్పదగిన పరిహారము రాఘవేంద్ర స్వామి స్తోత్రాలను వినండి. రాఘవేంద్ర స్వామి యొక్క మంత్రాన్ని జపించుకోండి. గురు ఆలయాలను సందర్శనం చేయండి. అది ఉదయం పూట మాత్రమే. ఈ పరిహారాలు సూచనలు పాటించండి. మంచి ఫలితాలను పొందండి. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం నుంచి వీరు బయటపడిపోయారు. ఏది పట్టుకున్నా వారికి అన్నీ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఇంటా బయట వీరికి గౌరవ మర్యాదలు, ఆకస్మిక ధనలాభము, భూలాభము, గృహలాభము, ధనలాభము ఉంది. స్నేహితులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో చాలా చక్కని అన్యోన్యమైన వాతావరణము, ఆరోగ్య వృద్ధి, ఆయుష్ వృద్ధి, ధన వృద్ధి, భూవృద్ధి, పశువృద్ధి కూడా కనపడుతోంది. అయితే కార్యక్రమాలు ఎటువంటి జాప్యం లేకుండా అన్నీ చకచకా సాగిపోతాయి. అందరి గౌరవ మర్యాదలు పొందుతారు. విడిపోయిన భార్యాభర్తలు కలుసుకునే అవకాశం కనపడుతోంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహము మీకు ఎప్పుడూ శ్రీరామ రక్షగా నిలుస్తుంది. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి తెచ్చుకుంటారు. స్థిర చర ఆస్తులు కొనుగోలు చేసే అవకాశము, వాటిని నిలుపుకునే అవకాశము, కోర్టు పరంగా మీకు సానుకూలమైన ఫలితము, మీ పట్ల నిర్ణయము వచ్చే అవకాశం కనపడుతోంది. ఆస్తి వ్యవహారాలు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. ఆర్థికంగా మీరు ఏ పని చేపట్టినా మీ వైపే లాభాలు వచ్చేటట్టుగా ఉన్నది. కాంట్రాక్ట్లు అనూహ్యంగా మీకు లాభాలు తెస్తాయి. ఆ కాంట్రాక్ట్లు ఎటువంటి ప్రయత్నం లేకుండా మీకే వచ్చే అవకాశం కనబడుతోంది. పుణ్యక్షేత్రాలు సందర్శన చేస్తారు. ఉద్యోగాల్లో చిక్కులు తొలగిపోయి మీ పట్ల మంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు సంస్థలు విస్తరణ చేస్తారు. బ్రాంచీలు పెట్టుకుంటారు. కొత్త ఏజెన్సీలు స్టార్ట్ చేస్తారు. భాగస్వామ్య వ్యాపారము విశేషమైన లాభాలు పొందుతారు. గతంలో ఏవైనా మాట పట్టింపులు ఉంటే కనుక భాగస్వాములు మీ యొక్క విలువను తెలుసుకొని మీ పట్ల నమ్మకంగా ప్రవర్తిస్తారు. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి కూడా విదేశ పర్యటనలు మంచి లాభాన్ని తెచ్చిపెడతాయి. విదేశాలు వెళ్ళాలి అనుకున్న చిరకాల కోరిక ఉన్నవారికి కూడా ఆకస్మికంగా విదేశాలు వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. స్త్రీలకు చాలా చక్కని ఆరోగ్యంతో పాటుగా మీ యొక్క కోరికలన్నీ తీరే అవకాశము, సంతానం కోసం వారికి సత్సంతానం కలిగే అవకాశము, వివాహం కాని వారికి చక్కని సంబంధం కుదిరే అవకాశము గోచరిస్తోంది. తరువాత విద్యార్థులు కూడా మంచి ర్యాంకులతోనూ ఆకస్మికంగా మిమ్మల్ని ఎంపిక చేసుకోవడము, అనుకోకుండా మీరు విదేశాలు వెళ్ళడము, అక్కడ కాలేజీల్లో మీకు సీటు రావడము, ఏ ప్రయత్నాలు లేకుండానే మీకు అన్ని సజావుగా జరిగిపోయే అవకాశం గోచరిస్తోంది. వ్యవసాయదారులకు కూడా చాలా చక్కని అనువైన కాలము. మీకు లాభాలంటే లాభాలు వస్తాయి. ప్రభుత్వం తరపు నుంచి కూడా మీకు సహాయ సహకారాలు అనుకున్న టైంలో దొరికే అవకాశం ఉంది. భూమి కొంటారు,
క్షేత్రవృద్ధి ఉంది. పశువులను కూడా కొనుక్కునే అవకాశం గోచరిస్తోంది. అయితే మీకు అనుకూలమైన రంగులు కాఫీ రంగు, తెలుపు రంగు, బంగారు వర్ణం రంగు, ప్రతికూలమైన రంగు నలుపు, నీలం కాబట్టి ముఖ్యమైన పనుల్లో మీరు ఈ వస్త్రాలను ధరించకుండా సానుకూలమైన ఫలితాలను పొందండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము విష్ణు ఆలయాలను, గురు ఆలయాలను తప్పకుండా సందర్శించండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, సూచనలు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నమ్మకంతో ముందడుగు వేస్తారు. అలా అయితేనే మీకు మేలు జరిగే అవకాశం ఉంది. మాట పట్టింపులకు పోవడము, విడిపోయిన భార్యాభర్తలకు నేనెందుకు చెప్పాలి అన్నట్టయితే కనుక శాశ్వతంగా బంధాలు తెగిపోతాయి. కాబట్టి మీరు అటువంటి ప్రయత్నాలు ఏమీ చెయ్యకండి. మాట పట్టింపులకు కానీ, ఈగోకి కానీ, యాటిట్యూడ్కి కానీ ఈ రాశిలో ఉండే పురుషులు కానీ, స్త్రీలు కానీ అస్సలు పెట్టుకోకండి. తరువాత అనుకోని ఖర్చులు మీకు ఎదురవుతాయి. ఆరోగ్య భంగం కనబడుతోంది. శ్రమ తప్ప ఆశించిన ఫలితమైతే మీకు దక్కబోదు. ఆలయ దర్శనాలు చేయండి. ఉద్యోగ ప్రయత్నాలు జాప్యమయ్యి ఒకంత ఆలస్యమయ్యే అవకాశం గోచరిస్తోంది. కొన్ని నిర్ణయాలు మీరు వాయిదా వేసుకుంటారు. అది ఆరోగ్యపరంగా వాయిదా వేసుకున్నట్టయితే ప్రమాదాలు కలుగుతాయి. ఇప్పటికే మీకు ఆరోగ్య భంగం ఏర్పడి ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార వాణిజ్యవేత్తలు పరిస్థితులను బేరీజు వేసుకొని మీ అంచనాలకు వ్యతిరేకంగా జరగడం వల్ల మానసిక ఒత్తిడికి ఒకంత అనారోగ్యానికి గురి అయ్యే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో అల్లకల్లోలాలు జరిగి విపరీతమైన చేష్టలు, విపరీతమైన ధోరణి కలిగే అవకాశము కుంభరాశి వారికి కనబడుతోంది. ఉద్యోగస్తులు విధి నిర్వహణలో శ్రద్ధ వహించడం చాలా మంచిది. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి కలలు ఫలించవు. మీరు ఏదనుకుంటున్నారో అది జరిగే పరిస్థితి ఈరోజు లేదు. విద్యార్థులకు ఫలితాలు కూడా చాలా నిరాశగా ఉంటాయి. మందబుద్ధి, జాప్యము, ఫెయిల్ అవ్వడము ఇలాంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు మాత్రమే నేను చెప్పదగిన సూచన ఏంటంటే, మీరు సరస్వతి అమ్మవారిని, గణపతిని కనుక ప్రార్థించినట్టయితే, గతంలో చేసిన తప్పులు చెయ్యను అని స్వామివారికి విన్నవించుకున్నట్టయితే కనుక మీకు సానుకూలమైన ఫలితాలు వస్తాయి. పొగరు, గర్వంతో ఉండి నేను అన్నీ చెయ్యగలను అనే అహంకారంతో ఉంటే కనుక దేవుడే కాదు ఎవ్వరూ ఏమీ చేయలేరు. విద్యార్థులు శ్రద్ధ పెట్టవలసింది చదువు మీద కానీ ఇతర వ్యాపకాల మీద కాదు అనే విషయాన్ని మీరు గుర్తెరగాలి. అయితే ప్రతికూలమైన రంగులు మీకు పసుపు రంగు మీకు ప్రతికూలతని ఏర్పాటు చేస్తుంది. అనుకూలమైన రంగు నీలము, నలుపు కాబట్టి ఈ రంగు వస్త్రాలను వేసుకొని మీరు ఏదైనా పని మీద వెళ్ళినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. అయితే మీరు చేయవలసిన పని దర్శించవలసిన ఆలయము, గురు ఆలయాలను దర్శిస్తూ గురువార నియమాలను పాటించి ఏదైనా ఒక గుడిలో కానీ లేదా అంటే ఒక క్షేత్రంలో కానీ మీరు చిన్న చిన్న దానాలు, అన్నదానం కానీ, వస్త్రదానం కానీ చేసుకున్నట్టయితే కనుక ఈ మనం చెప్పుకున్న ఇందాక వ్యతిరేక ఫలితాలన్నీ కూడా సానుకూలమయ్యే అవకాశం గోచరిస్తోంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి కొత్త రుణాలు తీసుకుంటారు. పాత రుణాలలో ఇంకా బకాయిలు పడి రుణ వ్యధకు గురయ్యే అవకాశం కనపడుతోంది. విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనవుతారు. ఆరోగ్య భంగము, ఇంటా బయట కూడా మీ పేరుకు అప్రతిష్ట తెచ్చే అవకాశం కనపడుతోంది. కుటుంబంలో భార్యాభర్తలు విడిపోతారు. భార్య అయితే భర్తకి, భర్త అయితే భార్యకి అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. అవి తీవ్రతరం దాల్చి శస్త్రచికిత్సలకు వెళ్ళడము, ఒకంత ప్రాణ ప్రమాదానికి జరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. వ్యాపారాల్లోనూ పారిశ్రామికంగానూ కొంచెం నష్టాలు వచ్చే అవకాశము, దూర ప్రయాణాలు చేసి శారీరక శ్రమతో పాటు ధన వ్యయం కూడా అయ్యే అవకాశం ఉంది. కొన్ని కార్యక్రమాలు అతి కష్టం మీద పూర్తి చేసే అవకాశం గోచరిస్తోంది. ఒక సమాచారము, ఒక వార్త మిమ్మల్ని పూర్తిగా నిరాశకు గురి చేసే అవకాశం గోచరిస్తోంది. తర్వాత కాంట్రాక్టుల మీద మీరు పెట్టుకున్న ఆశలు నిష్ఫలమైపోతాయి. తర్వాత ఫలించకపోగా మీకు మనోవ్యాధి కలిగించే అవకాశం ఉంది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు డైలమా పరిస్థితిలో ఉంటారు. కొన్ని వ్యాపారస్తులు, కొన్ని వ్యాపార రంగాలు, వాణిజ్య రంగాలు
పూర్తిగా నష్టాలు చవిచూస్తూ మూసివేసే పరిస్థితికి వెళ్ళే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉంది. దాని ద్వారా మీరు మానసిక అశాంతికి గురవుతారు. విద్యార్థులు కొంత వెనకబడి ఉంటారు. వారికి ఎటువంటి అవకాశము, ఎటువంటి ఆశ కనపడదు విద్యార్థులకు. జాగ్రత్త వహించండి. మీకు మహిళలకు కుటుంబ సభ్యులతో అనవసరమైన విరోధాలు, బయట వారితో, చుట్టుపక్కల వారితో లేనిపోని అప్రదిష్ట పనులు చేసి ఒకంత మానసిక అశాంతికి గురవుతారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. అనారోగ్య సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రమాద సూచికలు కూడా కనిపిస్తున్నాయి. జాగ్రత్త వహించండి. మీకు అనుకూలమైన రంగులు ఆకుపచ్చ, లేత ఎరుపు రంగు. మీకు ప్రతికూలతను కలిగించే రంగు తెలుపు రంగు కాబట్టి ఏ ముఖ్యమైన పనికి మీరు వెళ్ళాలన్నా తెలుపు రంగు వస్త్రాన్ని అస్సలు ధరించకండి. ప్రతికూలతను కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. అయితే మీరు దర్శించవలసిన ఆలయాలు ఏదైనా నరసింహస్వామి ఆలయ దర్శనం తప్పనిసరిగా చేయండి. ఆ స్వామివారి అష్టకాన్ని కానీ, ఆ స్వామివారి మూలమంత్రాన్ని కానీ మీరు ఉదయం పూట కనుక పారాయణ చేయడం కానీ, స్మరించడం కానీ చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.